వరదలతో వర్షాలతో అట్టుడిగిపోతుంది. ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరం కావచ్చు, విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇళ్లలోకి దాదాపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది. చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, అక్కడున్న ప్రజానికాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, ఏంటి అసలుకి ఏమైపోతుంది? అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలి వదిలేసింది. ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమయమైపోయినాయి. ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి, పునరావాసాలు చేయడం కానివ్వండి, నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా? అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 5 చనిపోయారు. కొండ చర్యలు పడ్డ బిల్డింగ్ మీద ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది మన డిప్యూటీ సీఎం గారి తాలూకా. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు. చనిపోయిన కుటుంబాలను కానీ, ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు. దాంతోపాటు ఈరోజు సింగనగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ, ప్రియదర్శిని కాలనీ కానీ, ఉర్మిళ నగర్ కానీ, యాకలవ్య నగర్ కానీ, జోజీ నగర్ కానివ్వండి, ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీటి మయంతో మునిగిపోయినాయి. వాళ్ళకి కరెంట్ లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు, ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇదేనా మీ పరిపాలన? కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదా? విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు? 3 కాన్స్టిట్యున్సీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితి ఉందా? కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు, ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు, ఇవి తప్ప మీరు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈరోజు ప్రజానీకం అంతా కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తారు. ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా స్థానికంగా ఉన్న మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి. ఏ అధికారి కూడా, కనీసం కలెక్టర్ గారికి దాదాపు 2-3 సార్లు ఫోన్ చేశాం. వాళ్ళు కూడా అధికారులు కూడా, ఎందుకంటే ప్రజాప్రతినిధులే ముద్దు నిద్రపోతుంటే చేస్తారు. కనీసం ఏదైనా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు. ఇదివరకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ముందు చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందుల్లో చేసేశారు. ఈరోజు లక్షల క్యూసెక్ల వాటర్ ప్రకాశం బ్యారేజ్ వదులుతున్నారు. ఇదివరకు 1 లక్ష 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే మొత్తం కృష్ణలంక ప్రాంతం అంతా కూడా నీటిమయం అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో 100 కోట్లు పెట్టి అక్కడ వాల్ కట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు. కానీ ఈరోజు మీరు పరిపాలన చేత కాక మీరు ఈ కాలువ గేట్ వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కర్లేదా? ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టమయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల. వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. కనీసం 5 చనిపోతే, అక్కడ 5 చనిపోతే ఇంతవరకు నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, మంత్రివర్గాలు అంతా ఉన్నారు. ఈ మంత్రివర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టాలని చెప్పాను తప్ప
ప్రజలకు మంచి చేద్దాము, కనీసం అక్కడ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి, ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి, ఇళ్లలోకి వాటర్లు వచ్చేసినాయి, కనీసం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి కనీస అవసరాలు మనం తీర్చాలని చెప్పిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎక్కడ సుజనా చౌదరి గారు, గద్దె రామోహన్ గారు ఎక్కడున్నారు? ఈ శాసనసభ్యులంతా ఏమైపోయారు? ఇటువంటి ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరూ కూడా వీళ్ళు ప్రజలకు సహకరించకపోవడం చాలా పెద్ద తప్పు. ఈ తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకి మీరందరూ కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ప్రజలకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం ఎంఆర్ఓ అనేది వచ్చేసి మేము ఎంఆర్ఓ వచ్చారు, మేము సర్వే చేసి వెళ్ళిపోతాం కాదు. ఈరోజు కనీస అవసరాలు తీర్చలేని కూటమి ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు స్పందించాలి. మీరు ఊరికే రివ్యూలు పెట్టి మరి నేను ప్రతిదీ ఫోటోలో బాగా మీరు వైరల్ చేస్తారే, మరి నిన్న రివ్యూ ఫోటోలు ఎందుకు పెట్టలేదు? కేవలం ప్రజలను మభ్య పెడతానికి. వీకెండ్స్లో మీరు అందరూ కూడా ఎక్కడుంటారో అందరికీ తెలుసు. వీకెండ్స్ రాగానే ఎవరికి వాళ్ళు పర్సనల్ జీవితానికి వెళ్ళిపోతారు. ఇటువంటి టైంలో కూడా ప్రజలకు అండగా ఉండకపోతే ప్రజలు మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు. ఏమంటే డిప్యూటీ సీఎం తాలూకా గారు, మీరు మాట్లాడితే డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పుకుంటారు కదా, ఏరి మీ తాలూకా వాళ్ళు అక్కడ మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇదేలా జరిగేది? విజయవాడ నగరాన్ని సర్వనాశనం అయ్యే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి. దయచేసి విజయవాడ నగరాన్ని కాపాడండి. అధికారులందరూ కూడా స్పందించండి. మొన్న రాత్రి నుంచి గారా కురుస్తున్న భారీ వర్షాలకి నగరం మొత్తం గారా జలమయమై, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతానికి సంబంధించి మొగలరాజపురం కొండ ప్రాంతం కానివ్వండి, బీఆర్ నగర్ కొండ ప్రాంతంలో కానివ్వండి, కొండ చర్యలు అన్నీ గారా విరుగుపడి ఇళ్ల మీద పడి మొగలరాజపురంలో 6 మనుషులు చనిపోయే విధంగా వర్షం అంతగారు వస్తాం గారు జరిగింది. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వంలో శాఖ నుంచి వర్షాలు జిల్లా అధికారి యంత్రాంగం కానివ్వండి, పైన ఉన్న ప్రభుత్వం అందరికీ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ఒక కౌరు పంపించి అందరు గారు జాగ్రత్తగా ఉన్నదని చెప్పని పునరావాస కేంద్రాలకు పంపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ గారా చేసిన ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి గారా ప్రాణ నష్టం అనేది జరగకుండా పరిపాలించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఈరోజు 29వ తారీఖున వాతావరణ శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి అందరూ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పని. ఏ ఒక్క అధికారైనా కదిలారా? ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రకటన వచ్చిందా జాగ్రత్తగా ఉందని అని చెప్పని? ఎక్కడ గారా లేకుండా ఈరోజు ప్రజానికం చనిపోయేంత వరకు గారు తీసుకొచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరిగా చెప్పుతున్నాం. నిన్న ఏదైతే మొగలరాజపురం కొండ సున్నపట్టి సెంటర్లో 5 చనిపోయారో 6 చనిపోయారో, ఆ ప్రాంతానికి నేను కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మా నగర అధ్యక్షులు మల్లారి విష్ణు గారు కానివ్వండి, పార్టీ ఒక ఆదేశాలతో మేము వెళ్ళి అక్కడ సహాయక చర్యలు పాల్గొనడం జరిగింది. మేము వెళ్ళే దగ్గర ఏ ఒక్క అధికారులు కానివ్వండి, అధికార యంత్రాంగం అక్కడ పట్టించుకునే విధంగా లేరు. జనాభానే ఆ మనుషుల్ని బయటికి తీసే విధంగా అక్కడ ఉన్నారు, కానీ ఏ ఒక్క అధికారి గారు పట్టించుకునే విధంగా లేదు. అదేవిధంగా మేము డిమాండ్ చేసాం, ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇల్లు స్థలం కేటాయించి ఇల్లు కట్టించి, గతంలో ఇలాంటి సంఘటనలు మా ప్రభుత్వంలో కనుక జరిగినప్పుడు మేము 10 లక్షలు 15 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి అండగా ఉంచేవాళ్ళం. కానీ నిన్న మీరు 5 లక్షలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే విధంగా నిన్న కూటమి ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పని కేవలం ప్రకటించింది. ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఈరోజు విజయవాడ నగరంలో ఏదైతే బందర్ రోడ్డు కానివ్వండి, ఏలూరు రోడ్డు కానివ్వండి, గతంలో వర్షం పడితే ఆ రోజు మోటార్లు పెట్టి కేవలం గంటల వ్యవధిలోనే మొత్తం నీళ్ళని క్లియర్ చేసేవాళ్ళం. నిన్న మీ అధికారులకు ఫోన్ చేసి మోటార్లు పెట్టిందంటే మోటార్లు పనిచేయట్లేరని చెప్పిన ఒక సమాధానం నిన్న కార్పొరేషన్ కానివ్వండి, నేను అధికారుల నుంచి గారు వస్తాం గారు జరిగింది. అంటే ఇది నిర్లక్ష్యం కాదా? నిన్న చనిపోయిన 6 గారా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కారణంగానే చనిపోయారని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు ఆ ఒక కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంది.
రాబోయే రోజుల్లో ఇలాంటి సంగతులు జరగకుండా ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. ఈరోజు ఒక్కసారి ఆ కృష్ణమ్మ వారధి వెళ్తుంటే మీరు ఒక్కసారి చూడండి, అదే 1,00,000 క్యూసెక్లు నీరు వస్తే మొత్తం మునిగిపోయే కృష్ణలంక ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. నిన్న అందరు ప్రజానికం అందరు గారా నగరంలో ఉన్న ప్రజానికం ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో వాళ్ళు గారా మేము తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఉంటే బాగుండేది, మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు, ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ పనితీరు ఇంకా మెరుగ్గా ఉండి మా అందరి గారు అండగా ఉండే చెప్పి నిన్న ప్రజానికం అందరు గారు అనుకుంటున్నారు. నిన్న సాయంత్రం మా ఇంటికి దాదాపుగా 10 ఆటోలతో మహిళలు వచ్చారు. మమ్మల్ని ఒక్కరు గారా పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరికి ఫోన్ చేసినా, ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు, అధికారులు చూసుకుంటారని చెప్పని అధికారుల మీద తోసేసి మమ్మల్ని ఎవరు చూసుకోవటానికి గారు లేరు అని చెప్పని ఎంతోమంది మహిళలు నిన్న వచ్చారు. అధికారుల దృష్టికి గారు తీసుకెళ్ళాం, ఈ విధంగా మీ పరిపాలన ఉంది, ప్రజానికానికి అండగా ఉండనని చెప్పి మా అన్నగారు కోరుకోవటం గారు జరిగింది. ఈ నగరంలో సహాయక కార్యక్రమాల్లో ఎవర్రా పాల్పంచుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, 3 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీకెండ్ హాలిడేగా ప్రతి ఒక్కరు గారా సరదాగా వీకెండ్ గడుపుదాం విధంగా ఉన్నారు, కానీ ప్రజానికం గురించి పట్టించుకునే విధంగా లేరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందలు వేయాలని ఒక కార్యక్రమం తప్పితే నేను అంటున్నారు మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, మళ్ళీ నిన్నగారు మా మీద విమర్శ, కొంచెం అన్న సిగ్గు ఉండాలి. మీరు అధికారంలోకి వచ్చారు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు, 3 నెలలు అయింది, మీరేం చేశారు ప్రజానికానికి? ఇదే నియోజకవర్గానికి మీరు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేం చేశారు? అలాంటివన్నీ గారు మీరు చెప్పుకోకుండా ఈ రోజుకి గారా మళ్ళీ మా మీదే నిందలు వేసే కార్యక్రమం తప్ప కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం గారు చేయట్లేదు. మంత్రులు ఏమయ్యారు, ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు, వీళ్ళందరూ గారా కాలయాపన చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ప్రజానికానికి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. ఈరోజు మీరు ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ప్రజానికానికి మేము తోడుగా ఉంటామని చెప్పని, ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి, పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానికానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేయాలి. ఏదైతే మా నియోజకవర్గంలో చనిపోయిన 6 ఉన్నారో వాళ్ళకి నిన్న ఏదైతే మీరు కాదు 10 లక్షలు అనేది మీరు ఆ ఒక కుటుంబాలకి, ఆ మనిషికి మీరు ఇవ్వాల్సిందిగా మేము అందరం గారు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల సందర్భంగా, తుఫాన్ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ముందస్తు చర్యలు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ, అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు, విఫలం చెందారు. ఎందుకంటున్నామంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను తీరం దాటుతుందని, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని, ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందని 27, 28, 29 తారీఖుల్లోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. హెచ్చరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, రెవెన్యూ మంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, మున్సిపల్ శాఖ మంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది, కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్, మరీ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ రెండూ కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయినాయి మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు
మాండ్యూస్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, మిచింగ్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4-5 రోజుల ముందు రివ్యూ మీటింగ్ పెట్టి, కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పని ముందస్తుగా అందరినీ తరలించినటువంటి పరిస్థితి చూసాం. అందరికీ ముందుగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకని ఆ విజయవాడ నగరంలో పార్లమెంటుకు కానీ, శాసనసభకు కానీ, లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ప్రజలందరూ మీకు మద్దతు ఇస్తే ఎందుకు మీరు పైనుంచి కింద వరకు కూడా ఒక నైరాశ్యం ఆవహించి ప్రభుత్వము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు? దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడ నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ జరిగినటువంటి ప్రమాదాలు కానీ, మునిగిపోయినటువంటి కాలనీలు కానీ. అందాక ఎందుకు ఇది 4వ పూట. మొన్న రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉంది, నిన్న ఉదయం కురిసింది, నిన్న సాయంత్రం దాకా కురుస్తూ ఉంది, ఈరోజు ఉదయం కూడా కురుస్తూ ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వ సహాయక చర్యలు ప్రజల అవసరాలు తీర్చినట్టుగా లేవు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కృష్ణానదికి వరద వస్తుందని చెప్పని ఇప్పటికీ 7 లక్షల క్యూసెక్ల వరకు రావచ్చని చెప్పని ఒక అంచనా ఈరోజు వేస్తూ ఉన్నారు. ఎందుకని మీరు ముందస్తుగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా విఫలం చెందారు, వైఫల్యం చెందారు, అంచనా వేయటంలో పూర్తిగా విఫలం చెందారు. కృష్ణానదికి ఈరోజు 5 లక్షల క్యూసెక్లు వాటర్ వస్తూ ఉంటే ఈరోజు చెప్తా ఉన్నారు పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో బుడమేరు నుంచి ఎంత వరద వస్తుంది, ఆ వరద వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, ఆ వరద క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ నగరం కానీ, విజయవాడ నగరంలో ఉన్నటువంటి బుడమేరు ఏ రకంగా వాటర్ మునిగిపోతుందని చెప్పని విజయవాడ నగర ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు, ఎందుకు మీరు ఖాళీ చేయించలేదు, ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే మీరు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ముందు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ఫెయిల్ అయ్యారు. బుడమేరు సంబంధించి 2009 నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా, గతంలో కూడా 5-6 లక్షలకు సంబంధించినటువంటి వాటర్ కృష్ణానదికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటువంటి కాలనీలు మునిగిపోవడం కానీ, అంటే వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో, పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయటంలో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి మనం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము ప్రభుత్వం గురించి మాట్లాడటం, ప్రభుత్వం చర్యల్ని ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఒత్తిడి చేయడం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఫోకస్ పెట్టడం కోసం, వారికి సేవ చేయడం కోసం, సర్వీస్ చేయడం కోసం మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వం పూర్తిగా నిద్రావస్థలో ఉన్నది. శుక్రవారం, శనివారం, ఆదివారం మంత్రులు జంపు హైదరాబాద్కి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం అంటే కనీసం పర్యటనకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ముందస్తుగా అధికారులతో మీటింగ్ పెట్టడం కానీ, ఇంత పెద్ద విజయవాడ నగరంలో ఎప్పుడూ లేనట్టుగా 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడ పోయింది అధికార యంత్రాంగం? ఎక్కడ పోయారు ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇస్తే? ఈరోజు ముందస్తు చర్యలు లేవు. తుఫాను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం అందించాలి, ఏ విధమైనటువంటి మందులు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి తాగునీరు అందించాలి, సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి అని చెప్పని కూడా ఆలోచన లేదు. దీనావస్థలో ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ఎఫెక్టెడ్ అయినటువంటి కృష్ణా గారు చూసాం. జంట నగరాలు చేస్తారండి, గుంటూరు, కృష్ణని జంట నగరాలు చేస్తారని డప్పు కొట్టుకుంటా ఉన్నారు. జంట నగరాలు చేయడం కాదు, ఈరోజు విజయవాడ నగరంలో చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో. దాదాపుగా 3 పూటల నుంచి 1,00,000 మంది జనాభా నీళ్లలో ఉన్నారు. 1,00,000 మంది జనాభా ఆకలితో ఉన్నారు. ఏ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఆహారం అందించాలని చెప్పని, సురక్షిత ప్రాంతాలు తరలించాలని, మంచినీరు ఇవ్వాలని లేదా మీకు? పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా బుడమేరు సంబంధించి విజయవాడ నగరంలో ఒక ప్రాంతం అంతా కూడా ముంచుతుందని చెప్పని రికార్డుల్లో ఉంటే ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మంత్రులు ఏమైపోయారు? ఇరిగేషన్కి మొన్న కొత్తగా ఎవరు ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు, సన్మానాలు చేశారు. కృష్ణానదికి ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తుంది?
అలాగే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడితే విజయవాడ నగరం గుండా వెళ్తుంది, ఇవన్నీ తెలీదా? ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత మీది కాదా? విజయవాడ నగరంలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించారే, పార్లమెంట్కి పంపించారే జనాలంతా. కాబట్టి ఈరోజు ఈ తుఫాను పట్ల ప్రభుత్వం కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈస్ట్ కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణం భోజన అవసరాలు చూడాలి, తాగునీరు అందించాలి, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అంతే తప్ప చుట్టచూపుగా వచ్చి వెళ్తే ప్రజలు హర్షించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో, హెచ్చరికలు చేయడంలో, ప్రజల్ని తరలించడంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నగరంలో లక్షల మంది జీవిస్తున్నారు. ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ ఇళ్లపై నుండి మాకు బోట్లు పంపండి, మాకు ఆహారం పంపండి, మాకు మంచినీరు పంపండి అని చెప్తున్నారు. దీనికి ఎవరు కారణం? దీనికి ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోకపోవటము, ముందస్తుగా హెచ్చరికలు చేయకపోవటము, స్పెషల్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయంటే, ఏదైనా ఆరెంజ్ అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ప్రకటిస్తే ఆ ప్రాంతాలకి స్పెషల్ ఆఫీసర్లు వెళ్ళేవాడు గవర్నమెంట్ నుంచి, ఎందుకని పంపలేకపోయారు? అలాగే తుఫాను వచ్చినటువంటి వెనువెంటనే సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్యూమరేషన్ చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందించి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినవన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఆదుకుని ఇమ్మీడియట్గా స్పందన ప్రభుత్వం నుంచి ఉండేది. కానీ ఈరోజు ఎన్యూమరేషన్ లేదు, లేకపోతే వాళ్ళకి పౌర సరఫరాల శాఖ నుంచి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా విఫలం కాబట్టి మా మీద ఎదురుదాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేయమంటే ప్రతి ఒక్క మంత్రి ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అంటారు. ఈ తుఫాను కూడా ఆ స్థితికి దిగజారిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, మున్సిపల్ అన్ని శాఖలు కూడా నిర్లిప్తంగా ఉన్నాయి. గేరప్ చేసుకోవాలి, ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూడాలి, ప్రజల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది వైఫల్యం చెంది చంద్రబాబు నాయుడు గారు 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉన్నారు, 30 సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్నారు. మొన్న ఎక్కడ చూసాం 95 సీఎం నేను అంటున్నారు. 95 సీఎం అయితే ఇలాగైనా జరిగేది? ఇలాగైనా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది? విజయవాడ నగరంలో జరిగేది? మేము నిన్న కొండ చర్యలు విరిగిపడి వెళ్ళొస్తా ఉంటే మిత్రులందరూ కూడా మేము ముగ్గురు కూడా మంత్రులు పోతున్నారు. ముందు ఒక ఎస్కర్ట్, వెనకాల ఒక ఎస్కర్ట్ పెట్టుకుని నగరంలో మంత్రులు తిరుగుతున్నారు తప్ప ఆ జరిగినటువంటి సంఘటన దగ్గరికి వచ్చినటువంటి మంత్రి ఎవరు కూడా లేరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి తీరులో స్పందించలేదు. అన్ని శాఖలు వైఫల్యం చెందాయి. అందరూ కూడా హాలిడేకి హైదరాబాద్ పోతున్నారు శుక్ర, శని, ఆదివారాలు. ప్రజలకి ఇంతటి విపత్తు జరిగినప్పటికీ కూడా సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు అందలేదు అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసాం. మా ప్రాక్టీస్ ఉంది, అధికారులు అడగండి. ఏ సందర్భంలో, ఏ తుఫాన్లో ఏ జీవో ఇచ్చాము, ఎంతంత పరిహారం ఇచ్చాము. 48 గంటల్లో తుఫాను వెళ్ళకముందు చర్యలు తీసుకున్నాము. తుఫాను వెళ్ళిన తర్వాత 48 గంటల్లో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం వాలంటీర్ల ద్వారా ఆ ప్రాంతాలకు పంపడం జరిగింది. ఇప్పటికైనా సరే విజయవాడ నగరంలో, అలాగే చుట్టుపక్కల నగరాల్లో రాజరాజేశ్వరిపేట కానీ, నందమూరు నగర్ కానీ, లేదంటే పాయికాపురం కానీ, లేకపోతే సింగనగర్ కానీ, మొత్తం యావత్ ప్రాంతం అంతా ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది. కాబట్టి ఏ ఇళ్లలోకి అయితే వాటర్ ఎరాడికేషన్ అయిందో ఆ ఇళ్ళన్నింటినీ కూడా ఎన్యూమరేషన్ చేసి 48 గంటల్లో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.